ఏఓబీ ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు మల్కాన్గిరిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. హెలికాప్టర్లో డెడ్ బాడీస్ ను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విశాఖ చేరుకున్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. మరోవైపు విశాఖ కేజీహెచ్లోనే పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు పౌర హక్కుల సంఘాల నేతలు. ఆంధ్ర ఒడిశా బోర్డర్లో మళ్లీ అలజడి రేగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య మళ్లీ కాల్పులు జరిగాయి. మరో 2 మావోయిస్టులు గాయపడినట్టు తెలుస్తోంది. వారిని హెలికాప్టర్లో విశాఖ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో మావోయిస్టు పార్టీ బలోపేతం కోసం సమావేశమయ్యారు నేతలు. ఆయా ప్రాంతాల నుంచి నేతలు తరలివచ్చారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు కూంబింగ్ జరిపినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్కౌంటర్లో చనిపోయిన వారి సంఖ్య 23కు చేరింది. ఇందులో 2 అగ్రనేతలు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు భావిస్తున్నారు. అగ్రనేతలు గాజర్ల రవి అలియాస్ గణేష్, మరో కీలక నేత బాకూరి వెంకటరమణ అలియాస్ గణేష్లు చనిపోయినట్టు తెలుస్తోంది. 8 మంది మహిళా మావోయిస్టులు కూడా కాల్పుల్లో చనిపోయారు. పోలీసుల కాల్పుల్లో వెంకటరమణ దళం మొత్తం హతమైంది. వైఎస్ హయాంలో చర్చల ప్రతినిధి రామకృష్ణతో పాటు గాజర్ల గణేష్ కూడా వచ్చాడు. జయశంకర్ జిల్లా వెలిసాల గ్రామానికి చెందిన గణేష్ కుటుంబ సభ్యులంతా మావోయిస్టులే. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో 3 AK-47లు, భారీగా SLR తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఓ ల్యాప్టాప్, 2,16,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎన్కౌంటర్ కి సంబంధించి హత్యా నేరం నమోదు చేయాలని, ఘటనపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు విరసం నేత వరవర్రావు. ఎన్కౌంటర్ లో మృతులపై ఇంకా క్లారిటీ రాలేదని చెప్పారు ఏపీ డీజీపీ సాంబశివరావు. దొరికిన ఆయుధాలను బట్టి ఎక్కువ మందే ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. ఇంకా నెంబర్ మాకు తెలియదు. కాకపోతే అక్కడ దొరికినటువంటి వెపన్స్ బట్టి కొంచెం పెద్ద ఎత్తున లీడర్స్ ఉండొచ్చు, ఉన్నత స్థాయి లీడర్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాం. అదర్వైజ్ దెర్ ఇస్ నో ఇండికేషన్. ఎవరు అసలు ఫొటోస్ కూడా రాలేదు. మీకు తెలియదు, కమ్యూనికేషన్ ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అవుతుంది. వీ విల్ కమ్ టుడే ఆఫ్టర్నూన్ అని ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను. మరోవైపు ఎన్కౌంటర్ కు సంబంధించి ఏపీసీఎల్సీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది. దీనిపై తాజా సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, విచారణ ఎప్పుడు జరగబోతోంది? పిటిషనర్ డిమాండ్ ఏంటి? ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో ఎన్కౌంటర్ జరిగిన వెంటనే ఏపీసీఎల్సీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కాసేపట్లో దీనికి సంబంధించి విచారణ జరగబోతోంది. అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ఈ వ్యవహారం అంతా కూడా జరగాలంటూ ఏపీసీఎల్సీ నేతలు వాదనలు వినిపించబోతున్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రధానంగా ఎంక్వైరీ పూర్తయ్యే వరకు సదరు ఎన్కౌంటర్ జరిపినటువంటి అధికారులకు గాని ప్రమోషన్ ఇవ్వకూడదన్నది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెబుతోంది. అలాగే ఈ ఎన్కౌంటర్ వ్యవహారానికి సంబంధించి ఎఫ్ఐఆర్ అన్నది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కావాల్సింది. అది కూడా సిఐడి లేదంటే ఒక ఇండిపెండెంట్ బాడీ తోటి విచారణ జరిపించాలి. విచారణ పూర్తయ్యేంత వరకు సదరు అధికారులకు సంబంధించినటువంటి వెపన్లను కూడా హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆ మృతదేహాలకు సంబంధించి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలను తీసి ఆ మృతదేహాలను ప్రిజర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చెప్తున్నటువంటి అంశం. ఒకవేళ ఫేక్ ఎన్కౌంటర్ అని విచారణలో తేలితే గనక సదరు అధికారుల పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి పోలీసులు మాత్రం వాళ్ళ చుట్టుముట్టి వాళ్ళు కాల్పులు జరిపినప్పుడు మాత్రమే తాము ఎదురు కాల్పులకు దిగాము అనేటువంటి వర్షన్
వినిపిస్తున్నారు. ఇప్పటికీ కాసేపట్లో ఆ ప్రాంతానికి ఏపీ డీజీపీ సాంబశివరావు కూడా చేరుకుంటున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతారు. మరోవైపు దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా ఇప్పటికే సమర్పించినట్టు తెలుస్తుంది. మరి కోర్టులో విచారణ ప్రారంభమైన తర్వాత పోలీసు తరపు లాయర్ అడ్వకేట్ జనరల్ మరి ఏ అంశాలను ప్రస్తావిస్తారన్నది చూడాల్సి ఉంది. మరి నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళను కౌంటర్ దాఖలు చేయమని చెప్పి కోర్టు చెప్తుందా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. గతంలో ఇలాంటి ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఏపీసీఎల్సీ నేతలు హైకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భంలో కూడా రిజర్వ్ చేయాలి మృతదేహాలను, అలాగే వాళ్లకు సంబంధించిన పోస్ట్ మార్టం నివేదికలను కోర్టుకు సమర్పించాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కాబట్టి అదే విషయం ఇవాళ కూడా జరిగేటువంటి విచారణలో వెల్లడైనటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. మరి కోర్టు మరి ఈ అంశం విచారించిన తర్వాత ఏం చెప్తుందనేటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ శర్మ.